प्रमूर्ति की जय। ఓం 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 అనరా ఓంకారం వే ప్రణవమురా ప్రణవనాదమే బ్రహ్మమురా బ్రహ్మానందమే చందుమురా. ఓం 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 అనరా ఓంకారం వే ప్రణవమురా ప్రణవనాదమే బ్రహ్మమురా బ్రహ్మానందమే చందుమురా. రామ్ రామ్ రామనరా రామనామమే రక్షణరా రక్షణయే మోక్షం బౌరా మోక్ష ప్రాప్తిని చెందుమురా. ఓం 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 ఓమనరా ఓంకారం వే ప్రణవమురా ప్రణవనాదమే బ్రహ్మమురా బ్రహ్మానందమే చందుమురా. శ్యాం శ్యాం శ్యామనరా శ్యామ సుందరుడు కృష్ణుడురా కృష్ణ ధ్యానమే చేయుమురా ధ్యానమే గమ్యము చేర్చునురా. ఓం 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 ఓమనరా ఓంకారం వే ప్రణవమురా ప్రణవనాదమే బ్రహ్మమురా బ్రహ్మానందమే చందుమురా. శివ 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 శివయనరా శ్రీ పరమేశుని కొలువుమురా కొలిచిన వారే ధన్యులురా ధన్యుల జన్మమే సార్థకమురా. ఓం ఓం ఓమనరా ఓంకారం వే ప్రణవమురా ప్రణవనాదమే బ్రహ్మమురా బ్రహ్మానందమే చందుమురా. ఓం ఓం ఓమనరా ఓంకారం వే ప్రణవమురా ఓంకారం వే ప్రణవమురా. వివేక చూడమని 481 నుండి 495 వరకు. కించిత్కాలం సమాధాయ కించిత్కాలం సమాధాయ పరే బ్రహ్మణి మానసం పరే బ్రహ్మణి మానసం ఉత్థాయ పరమానందాత్ ఉత్థాయ పరమానందాత్ ఇదం వచనమబ్రవీత్ ఇదం వచనమబ్రవీత్ బుద్ధిర్వినష్టా గళితా ప్రవృత్తిః బుద్ధిర్వినష్టా గళితా ప్రవృత్తిః బ్రహ్మాత్మనోరేకతయాధిగత్య బ్రహ్మాత్మనోరేకతయాధిగత్య ఇదం న జానేప్యనిదం న జానే ఇదం న జానేప్యనిదం న జానే కిం వా కియద్వా సుఖమస్త్యపారం కిం వా కియద్వా సుఖమస్య పారం స్వగతం కేన. దాని ముందు 487. వాచా వక్తుమశక్యమేవ మనసా. ఒక్క నిమిషం గురుగారు. కళ్యాణి గారు
నమస్కారం. ఆ. వాచా వక్తుమశక్యమేవ మనసా వాచా వక్తుమనస్యమేవ మనసా మంతుం న వా శక్యతే మంతుం న వా శక్యతే ఆనందామృతపూరపూరితపరా స్వానందామృతపూరపూరితపరా బ్రహ్మాంబుధేర్వైభవం బ్రహ్మాంబుధేర్వైభవం అంభోరాసి విశీర్ణవార్షికశిలా అంభోరాసి విశీర్ణ వార్షిక శిలా భావం భజన్మే మనో భావం భజయన్మే మనో యస్యాం శాంశలవే విలీనమధునా యస్యాం శాంసలవేన్ విలీనమధునా నందాత్మనా నివృతం నందాత్మనా నిర్వృతం స్వగతం తేన వానీతం క్వదతం కేన వానీతం పుత్రలీనమిదం జగత్ కుత్ర లీనమిదం జగత్ అధునైవ మయా దృష్టం అధునైవ మయా దృష్టం నాస్తి కిం మహదద్భుతం నాస్తి కిం మహదద్భుతం కిం హేయం కిముపాదేయం కిం హేయం కిముపాదేయం కిమన్యత్కిం విలక్షణం కిమన్యత్ కిం విలక్షణం అఖండానంద పీయూష అఖండానంద పీయూష పూర్ణే బ్రహ్మ మహానవే పూర్ణే బ్రహ్మ మహార్ణవే నకించిదత్ర పశ్యామి నకించిదత్ర పశ్యామి న శృణోమి న వేద్యహం న శృణోమి న వేద్మ్యహం స్వాత్మనైవ సదానంద స్వాత్మనైవ సదానంద రూపేణాస్మి విలక్షణః రూపేణాస్మి విలక్షణః నమో నమస్తే గురవే మహాత్మనే నమో నమస్తే గురవే మహాత్మనే విముక్త సంగాయ సదుత్తమాయ విముక్త సంగాయ సదుత్తమాయ నిత్యాద్వయానందరస స్వరూపిణే నిత్యాద్వయానందరస స్వరూపిణే భూమే సదా పారదయామృధమ్నే భూమ్యే సదా పారదయాంబుదామ్యే యత్కటాక్షసి సాంద్ర చంద్రికా యత్కటాక్షసి సాంద్ర చంద్రికా పాతదూత భవతాపజత్రమః పాతదూత భవతాపజస్రమః ప్రాప్తవానహమఖండ వైభవా ప్రాప్తవానహమఖండ వైభావాన దమాత్మపదమక్షయం క్షణాత్ ఆనందమాత్మపదమక్షరం క్షణాత్ ధన్యోహం కృతకృత్యోహం ధన్యోహం కృతకృత్యోహం విముక్తోహం భవగ్రహాత్ విముక్తోహం భవగ్రహాత్ నిత్యానంద స్వరూపోహం నిత్యానంద స్వరూపోహం పూర్ణోహం త్వదనుగ్రహాత్ పూర్ణోహం త్వదనుగ్రహాత్ అసంగోహమనంగోహం అసంగోహమనంగోహం అలింగోహమభంగురః అలింగోహమభంగురః ప్రశాంతోహమనంతోహం ప్రశాంతోహం అనంతోహం అమలోహం చిరం తనః అమలోహం చిరం తనః అకర్తాహమభోక్తాః అకర్తాహమభోక్తాః
మవికారోహమక్రియః అవికారోహమక్రియః శుద్ధబోధస్వరూపోऽహం శుద్ధబోధస్వరూపోऽహం కేవలోऽహం సదాశివః కేవలోऽహం సదాశివః ద్రష్టుశ్రోతృవక్తృకర్తృ ద్రష్టుశ్రోతృవక్తః కర్తుర్ భోక్తుర్విభిన్న ఏవాహం భోక్తుర్విభిన్న ఏవహం నిత్యనిరంతర నిష్క్రియనిః నిత్య నిరంతర నిష్క్రియనిః సీమా సంగపూర్ణ బోధాత్మా సీమా సంగపూర్ణ బోధాత్మా నాహమిదం నాహమదోప్యుభయోః నాహమిదం నాహమదోప్యుభయం అవభాసకం పరం శుద్ధం అరవభాసరం పరం శుద్ధం బాహ్యాభ్యంతర శూన్యం పూర్ణం బాహ్యాభ్యంతర శూన్యం పూర్ణం బ్రహ్మాద్వితీయమేవాహం బ్రహ్మా ద్వితీయమేవాహం నిరుపమమనాదితత్వం త్వమహం నిరుపమమనాదితత్వం తమహం ఇదమద ఇతి కల్పనా దూరం ఇదమద ఇతి కల్పనా దూరం నిత్యానందైకరసం సత్యం నిత్యానందైకరసం సత్యం బ్రహ్మాద్వితీయమేవాహం బ్రహ్మా ద్వితీయమేవాహం నారాయణోహం నరకాంతకోహం నారాయణోహం నరకాంతకోహం పురాంతకోహం పురుషోహమీశః పురాంతకోహం పురుషోహమీశః అఖండబోధోహమశేష సాక్షి అఖండబోధోహమశేష సాక్షి నిరీశ్వరోహం నిరహం చ నిర్మమః నిరీశ్వరోహం నిరహం చ నిర్మమః. నమస్కారం. ఒక విచిత్రమైన పరిస్థితి ఏమిటంటే ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ మంత్రాలన్నీ ఈ శ్లోకాలన్నీ కూడా ఈ యజ్ఞంలో చెప్పుకునేవి. ఇప్పుడు చెప్పిన మొత్తం యజ్ఞంలో చెప్పుకోవాలి, ఇంకా రేపు చెప్పే కూడా. రైట్. ఓ గురు బ్రహ్మా గురు విష్ణు గురుర్దేవ మహేశ్వరః గురు సాక్షాత్ పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. ఓం సదా శివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం వందే
గురు పరంపరా. నాలుగు వందల 481. గురువు గారికి అమ్మగారికి పాదాలకు నమస్కారం గురువు. ఇతి గురువచనాత్ శృతి ప్రమాణ ఇతి గురువచనా శృతి ప్రమాణ పరమవగమ్య సతత్వమాత్మయుక్త్యా పరమవగమ్య సతత్వమాత్మయుక్త్యా ప్రశమితకరణః సమాహితాత్మా ప్రశమితకరణః సమాహితాత్మా క్వచిదచలాకృతిరాత్మా నిష్ఠితో భూతు క్వచిదచలాకృతిరాత్మా నిష్ఠితో భూత్ కించిత్ కాలం సమాధాయ కించిత్ కాలం సమాధాయ పరే బ్రహ్మణి మానసం. పరే బ్రహ్మణి మానసం. ఉత్థాయ పరమానందాత్ ఉత్థాయ పరమానందాత్ ఇదం వచనమబ్రవీత్. ఇదం వచనమబ్రవీత్. గురువు బోధించినటువంటి జ్ఞానాన్ని విని దానిని ఉపనిషత్తుల యొక్క ప్రమాణం ఆధారంగాను యుక్తితోను, ఎందుకంటే మనకి తెలుసుకున్నటువంటి విషయాన్ని, గురుబోధ ద్వారా తెలుసుకున్నటువంటి విషయాన్ని శృతి యుక్తి అనుభవాల ద్వారా విచారణ చేయాలంటారు. అందుకనే ఇక్కడ శిష్యుడు గురువు బోధించినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని చక్కగా శ్రవణం చేసి శృతి ప్రమాణంగా, అంటే ఉపనిషత్తుల యొక్క ప్రమాణం ఆధారంగా, అలాగే యుక్తితో అంటే ఉపమానాలతో పరమాత్మ యొక్క యథార్థ తత్వాన్ని అవగాహన చేసుకుని, పరమాత్మ యొక్క యథార్థ తత్వాన్ని అవగాహన చేసుకోవటం అంటే నేను పరమాత్మను అనేటువంటి స్థితిని తెలుసుకొని, నేను పరమాత్మను అనేటువంటి సత్యాన్ని తెలుసుకొని, అలా తెలుసుకొని అవగాహన చేసుకొని ఇంద్రియ నిగ్రహంతో నిర్మలమైనటువంటి మనస్సుని పరమాత్మ యందు నిలిపినటువంటి బుద్ధితోటి ఏమాత్రం ఆలోచన లేకుండా నిశ్చలంగా అలా ఆత్మగానే ఉండిపోయాడు శిష్యుడు. అంటే మనం ఇప్పుడు ఎవరిని గురించి చెప్పుకుంటున్నామనంటే ఆత్మానుభూతి పొందినటువంటి శిష్యుని గురించి. శిష్యుడు ఎంతో ఆందోళనతోటి అంతకుముందు ఎంతమందో గురువుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు సరైనటువంటి జ్ఞానాన్ని చెప్పకపోతే తాను సమయాన్ని వృధా చేసుకున్నానని బాధతోటి ఇప్పుడు ఈ గురువు దగ్గరికి వచ్చాడు. ఆ గురువుల పేర్లేమో మనకి లేవు, కానీ జరిగినటువంటి విషయాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఈ గురువు దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన ఎంతో ఆందోళనతో అడిగాడు, ఏమిటి అసలు ఎలా మనం పరమాత్మని అందుకోవటానికి వీలవుతుంది అని. అంటే గురువు చెప్పాడు, నీకేం భయం లేదు అని అభయం ఇచ్చాడు. ముందు నీకేం భయం లేదు, నేనున్నా. ఆత్మానుభూతిని పొందేటువంటి మార్గం నాకు తెలుసు. ఎంతోమంది మహాత్ములు ఆ దారిన వెళ్ళి ఆత్మానుభూతిని పొందారు. ఆ మార్గాన్ని నేను నీకు చెప్తా, కాబట్టి నువ్వేం భయపడాల్సినటువంటి పని లేదు అని ముందు అతన్ని కాస్త శాంతపరిచి కూర్చోబెట్టాడు. ఆ తర్వాత శిష్యుడు అడుగుతాడు. ఆ అడిగినటువంటి దానికి సమానంగా అద్భుతమైనటువంటి శాస్త్రాన్ని చెప్పుకుంటా వచ్చాడు. వివేక చూడమణిలో చెప్పిందంతా శిష్యుడికి సమాధానం. శిష్యుడికి సమాధానం చెప్పటం ద్వారా మనందరికీ కూడా జ్ఞానబోధ చేస్తున్నారు. సరే, శిష్యుడు గురువు ఇచ్చినటువంటి జ్ఞానబోధని స్వీకరించాడు. ఎంతో భక్తితో, ఎంతో ఆర్ద్రతతో,
ఎంతో ఇష్టంతో, ఎంతో శ్రద్ధగా, ఎంతో విశ్వాసంతో గురుబోధన తెలుసుకున్నాడు. మోక్షాన్ని అందుకునే శిష్యుడికి ఉండాల్సినటువంటి లక్షణాలు ఇవి. ఆ లక్షణాలతోటి తెలుసుకున్నాడు. తెలుసుకున్నటువంటి దాన్ని మననం చేయాలి కదా, శ్రవణం చేసిన దాన్ని మననం చేయాలి. అందుకని ఉపనిషత్తుల యొక్క భావాలకి అనుగుణంగా వాటి యొక్క యథార్థ స్థితిని కొన్ని ఉపమానాల ద్వారా, కొన్ని జీవిత సత్యాల ద్వారా అలా తెలుసుకొని పరమాత్మ అంటే ఏమిటో, ఆ పరమాత్మ నేనే అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాడు. ఇప్పటిదాకా నేను నేను అని అంటే దేహేంద్రియ మనోబుద్ధులే నేను అనుకున్నాను. ఇవన్నీ నేను కాదు, ఇవన్నీ కూడా నేను తగిలించుకున్నటువంటి వేషాలు. ఈ తగిలించుకున్న వేషాలు ఎప్పుడోకప్పుడు నేను వదిలించుకోకర్లు అయ్యే వదిలిపోతాయి. నేనే వదిలించుకోవటానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి అసలు నేను ఎవరిని? ఈ దేహేంద్రియ మనోబుద్ధులకి లోపలుండి వాటికి శక్తినిస్తా, వాటికి చైతన్యాన్ని ప్రసాదిస్తా. ఏ చైతన్యం అయితే లోపల ఉన్నదో, దేహమునందంతటా నకసిక పర్యంతం వ్యాపించి ఉన్నదో, ఆ ఆత్మయే నేను, ఆ పరమాత్మే నేను అనేటువంటి విషయాన్ని రూఢి చేసుకున్నాడు. దానికోసం ఇంద్రియాలను స్వాధీనంలో పెట్టుకున్నాడు, మనస్సుని నిర్మలంగా ఉంచుకున్నాడు, ఆ మనస్సుని పరమాత్మ మీదనే ఉంచాడు. ఇలా చేసి అతడు ఆత్మానుభూతిని పొందాడు. ఈ ఆత్మానుభూతి పొందినటువంటి శిష్యుడు ఇప్పుడు కొంతకాలం ఆ ఆత్మానుభూతిలోనే అలాగా ఉండి, ఇప్పుడు గురువు గారితో తన యొక్క అనుభవాన్ని చెబుతున్నాడు. అంటే తన అనుభవాన్ని గురువు గారితో పంచుకోకుండా ఉండటం సాధ్యం కాక అలా గురువు గారితోటి తన అనుభవాన్ని పంచుకుంటున్నాడు. ఆ అనుభవాన్ని గురించే రాబోయేటువంటి 39 శ్లోకాలు. సరే, ఏమిటో మొట్టమొదటిసారిగా 482 శ్లోకంలో చెప్తున్నారు. ముందుగా చెప్పాల్సిందే ఆత్మానుభూతి పొందినోడు తన ఆనందాన్ని గురించి చెప్పాలి. ఆ ఆనందం మనకి తెలియదు, మనకి తెలియని దాన్ని చెప్పాల. అదేమో చెప్పడానికి వీల్లేంది. చెప్పడానికి వీల్లేని దాన్ని ఎట్లా గట్లా చెప్పడానికి ప్రయత్నం చేస్తే దాన్ని మనం అర్థం చేసుకోవటానికి బాగా ప్రయత్నించాలి. అదే 482. అదేమిటో చూడండి. బుద్ధిర్వినష్ట గళిత ప్రవృత్తి బుద్ధిర్వినష్టా గలితా ప్రవృత్తిః బ్రహ్మాత్మనోరేకతయాధిగత్య బ్రహ్మాత్మనోరేకతయాధిగత్య ఇదం న జానేప్యనిదం న జానే ఇదం న జానేప్యనిదం న జానే కిం వా కియద్వా సుఖమస్త్యపారం కిం వా కియద్వా సుఖమస్య పారం బుద్ధిర్వినష్ట గళిత ప్రవృత్తి బుద్ధిర్వినష్టా గలితా ప్రవృత్తిః బ్రహ్మాత్మనోరేకతయాధిగత్య బ్రహ్మాత్మనోరేకతయాధిగత్య ఇదం న జానేప్యనిదం న జానే ఇదం న జానేప్యనిదం న జానే కిం వా కియద్వా సుఖమస్త్యపారం కిం వా కియద్వా సుఖమస్య పారం బ్రహ్మాత్మనో రేతయాధిగత్య. బ్రహ్మము జీవుడు ఒక్కటే అని గ్రహించటంతో, ఓ గురుదేవా, పరమాత్మ జీవుడు, పరమాత్మ జీవుడు దేవుడు అంతా ఒక్కటే అని గ్రహించటంతో బుద్ధిర్వినష్టా, నా బుద్ధి కాస్త పోయింది. మనమేమో బుద్ధి కోసం ఏదో చేస్తాం, ఆయన బుద్ధి పోగొట్టుకోవటానికి చేశాడు. నా బుద్ధి పని చేయటంలా, ఎందుకంటే జీవుడు దేవుడు ఒక్కటే అని తెలిసిపోయింది. ప్రవృత్తి గళిత,
ఇంద్రియ వ్యాపారాలన్నీ ఆగిపోయినాయి. కన్ను చూడలేదు, చెవి వింటలేదు, నోరు మాట్లాడతలేదు, ముక్కు వాసన చూడలేదు, అన్ని ఆగిపోయినాయి. ఇదం నా జానే, ఈ దేహమనో బుద్ధులు కూడా నాకు తెలియటోలా. అనిదం అపిన జానే, ప్రపంచం కూడా తెలియటోలా. అపార సుఖం, అంతులేనటువంటి ఆనందం. కింవా ఈ అద్వా అస్తి, ఆ ఆనందం ఎంతుందో, ఎక్కడుందో, ఎక్కడి దాకా ఉందో నాకు అర్థం కావట్లేదు అంటున్నాడు. జీవుడు బ్రహ్మము ఒక్కటే అని తెలియటంతో నా బుద్ధి పనిచేయటం లేదు. ఇంద్రియ వ్యాపారాలన్నీ ఆగిపోయినాయి. దేహ మనోబుద్ధులు తెలియటం లేదు, ప్రపంచం తెలియటం లేదు. అంతులేని ఆనందం ఎంతుందో, ఎక్కడి దాకా ఉందో, ఏమిటో అసలు చెప్పలేకపోతున్నాను అంటున్నారు. ఇది మొట్టమొదటి అనుభూతి. అంటే ఆత్మానుభూతి పొందినటువంటి వాడి స్థితి ఎలా ఉంటుందో జాగ్రత్తగా ఇప్పుడు చూడండి. అతనికి ఏం పని చేయటల్లా, ఇంద్రియాలు పని చేయటల్లా, మనోబుద్ధులు పని చేయటల్లా. ఆయనే చెబుతున్నాడు. ఒక్క ఆనందం మాత్రం ఎంత ఉందో తెలుస్తుంది. అది ఎంతో ఏమిటో నేను చెప్పలేదు, మాటలతో వర్ణించడానికి వీల్లేదు అంటున్నాడు. బ్రహ్మాత్మన ఏకతయా, సమాధి స్థితిలో మనోబుద్ధులన్నీ నిలిచిపోయినాయి. మనం సమాధి స్థితి అసంప్రజ్ఞాత, సంప్రజ్ఞాత సమాధి అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు అక్కడి నుంచి బయలుదేరుతున్నాం. సమాధి స్థితిలో మనోబుద్ధులు ఆగిపోయినాయి. అంతటా నేనే ఉన్నా. నాకంటే వేరుగా ఇంకేమీ లేదు. ప్రపంచం లేదు, ఈ దేహాదులు లేవు, వస్తువులు లేవు, మనుషులు లేరు, పక్షులు లేవు, జంతువులు లేవు, ఏం లేవు. అంతటా ఒక్కటే ఉంది. అదే బ్రహ్మ పదార్థం, అదే బ్రహ్మ. బ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మ కాదు, బ్రహ్మం, అదే పరమాత్మ. ఇంతవరకు అంతటా ఉన్నటువంటి బ్రహ్మాన్ని నేను చూడాలనుకున్నా. ఇదంతా మన బుద్ధి. భగవంతుడిని చూడాలనుకుంటాం కదా, భగవత్ సాక్షాత్కారం కావాలనుకుంటాం కదా, అది కూడా ఆయనే చెబుతున్నాడు. ఇంతవరకు నేను పరమాత్మను చూడాలనుకున్నా. ఇప్పుడేమో నేనే అంతటా పరమాత్మగా ఉన్నాను అని తెలిసిపోయింది. మొట్టమొదట్లో దేహం అనుకున్నా నేను, ఆ తర్వాత ఆత్మని గ్రహించాను. చివరికి ఆత్మే సర్వత్రా ఉన్నటువంటి బ్రహ్మము, పరమాత్మ అని తెలుసుకున్నా. ఇదే జీవ బ్రహ్మైక్య స్థితి, జీవుడు బ్రహ్మలో ఐక్యమైనటువంటి స్థితి. నేను జీవుణ్ణి అనుకున్నటువంటి వాడు నేను ఇప్పుడు దేవుడే. ఈ జీవుడు దేవుళ్ళు ఐక్యమై మొత్తం దేవుడే అయ్యాడు. ఇలా ఎప్పుడైతే అంతటా నేను మాత్రమే ఉన్నానో, ఎప్పుడైతే అంతటా నేను తప్ప ఇక రెండవది ఏది లేదో, సూక్ష్మాతి సూక్ష్మమై సర్వవ్యాపకమై స్వయం ప్రకాశమై ఈ జగత్తంతటా, ఈ జగత్తుకి వెలుపల అంతటా నేనే ఏ ప్రకారంగా ఉన్నానో, నాకంటే వేరైనటువంటిది ఇంకోటి ఏది లేదో, నా మనోబుద్ధులన్నీ కూడా వాటి పనులన్నీ మానుకున్నాయో, అటువంటి స్థితిలో నా స్థితి ఏమిటో, ఆత్మస్థితి ఏమిటో, ఆత్మానుభూతి పొందినటువంటి వాని యొక్క స్థితి ఏమిటో ఇప్పుడు అతడి మాటల్లో మనం వినాలి. ఏం చెబుతున్నాడు? బుద్ధిర్వినష్టాః అన్నాడు. బుద్ధి అనేది లేదు. ఆత్మానుభూతి పొందిన వాడికి బుద్ధి లేదు. మనల్ని ఎవరన్నా నీకు బుద్ధి ఉందా అని ఎవరిని తిట్టారనుకోండి, మనల్ని ప్రశంసిస్తున్నారని మనం అనుకోవాలి. పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా, శత్రువైనా మిత్రుడైనా, నీకు అసలు బుద్ధి లేదురా అన్నాడు అనుకోండి, మా అది లేకుండా పోతే ఎంత బాగుంటుంది అని ఆనందించాలి. అంతేగాని వాడి మీద నీకే బుద్ధి లేదు, మీ నాన్నకి లేదు, మీ తాతకి లేదని అనుకోవద్దు. మనం హాయిగా ఉండాలి. కనుక బుద్ధి లేకపోతే ఏ ఆలోచనలు లేవు, ఏ సంకల్పాలు లేవు. ఎందుకని? అదేమిటి? ఎప్పుడండి?
ఎంతండి, ఎలా జరిగిందండి, ఎవరండి అని రకరకాల ప్రశ్నలు ఇక్కడ బుద్ధిలో పుట్టవు. ఈ ప్రశ్నలన్నీ ఎప్పుడు పుడతాయనంటే మన బుద్ధి పనిచేస్తా ఉంటుంది. బుద్ధి ఆగిపోయింది అనుకో, ఏంటంటే అక్కడ ఏదో కొట్టుకున్నారంటే బజార్లో, ఆహా ఈ రావు. బజార్లో దగ్గర ఇంట్లో కొట్టుకున్నా కూడా రావు. ఎందుకంటే ఇవన్నీ ఆయనకు కనపడవు, ఇవన్నీ ఆయనకి ఏం సంబంధం లేదు. కళ్ళు ఉన్నాయి కాబట్టి కళ్ళతోటి చూసినా ఆ కళ్ళతోటి ఈయనకి సంబంధం లేదు. లోకంలో చెప్పారు కదా, ఇంద్రియాలు పనిచేయట్లేదని. అంటే కళ్ళు కూడా చూసినా సరే అదేమిటో ఆయనకు అర్థం కాదు. కళ్ళు చూస్తాయి కానీ మనసు ఉంటే కాదు దాని వ్యవహారం తెలిసేది. కనుక ఏ రకమైనటువంటి ప్రశ్నలు కూడా బుద్ధిలో కదలవిక. బుద్ధి నిశ్చలంగా ఉంటుంది. ఏదైనా ఒక వస్తువుని గురించి కానీ విషయాన్ని గురించి కానీ ఆలోచించాలంటే మనకు బుద్ధి కావాలి. ఒక వ్యక్తిని గురించి ఆలోచించాలన్నా బుద్ధి కావాలి. కానీ పరమాత్మతో నిలిచినప్పుడు ఇక బుద్ధి అనేది అనవసరం. అసలు ఆత్మ కన్నా బ్రహ్మము కన్నా రెండవది ఏది లేదు కాబట్టి ఇంకా బుద్ధి ఎట్టుంటది? ఏకమేవ అద్వయం బ్రహ్మ నేహ నానాస్తి కించన. పరమాత్మ కన్నా అన్యముగా రెండవది ఏది లేదు అని అంటే అప్పుడు అర్థమైంది పరమాత్మ ఒక్కటే ఉంది, పరమాత్మ కంటే వేరే లేదు. వేరే లేదంటే బుద్ధి లేదు. మనసు అండి, మనసు లేదు. తెలివితేటలండి, తెలివితేటలు లేవు. శరీరం అండి, శరీరం లేదు. జగత్తు అండి, జగత్తు లేదు. చెట్లు చేమలండి, అయ్యి లేవు. మనుషులండి లేరు. భార్య లేదు, భర్త లేడు, పిల్లలు లేరు. ఆత్మానుభూతి పొందినటువంటి వాడికి ఇవన్నీ ఉంటే మళ్ళీ కిందకి దిగి వస్తాడు. కానీ మనం అనుకోవచ్చు అది ఏందండి, తల్లిని తండ్రిని వాళ్ళందరినీ లేరు లేరంటే ఎట్లండి అనుకుంటుంది. అందుకనే ఇక్కడ ఒక్కటి మాత్రం ఇచ్చారు. అందరినీ లేరనుకోవచ్చు కానీ ఒక గురువుని మాత్రం ఉన్నాడని ఒప్పుకోవాలి. ఆ గురువు దగ్గర మాత్రం తాను ఆత్మానుభూతి పొందినవాడని, గురువు ఏమో తనకంటే పెద్ద గొప్ప ఏం కాదని ఇలాంటి ఏం అనుకోకూడదు. ఆ గురువు ఎల్లప్పుడూ కూడా తనకి గురువే. తాను ఏ స్థితిలో ఉన్నా సరే తాను గురువే. ఆ గురువు తప్ప ఇంకేమీ లేదు. అదే ఆ మాట ఇక్కడ చెప్పకపోయినా తర్వాత వస్తుంది. కాబట్టి తనకన్నా వేరుగా రెండవది ఏది లేదు కాబట్టి దేని గురించి ఆలోచించాల్సిన పని లేదు. ఆలోచించడానికి బుద్ధి లేదు. కనుక ఈ అనుభవం ఎలా ఉంటుందంటే వర్ణనాతీతం. మనం వింటున్నాం కానీ మనం అక్కడ ఉండాలి. ఆ కేవల ఆత్మగా కనుక ఉంటుంటే ఈ చెప్పేది బాగా అర్థమవుద్ది. అందుకని మళ్ళీ మళ్ళీ చదువుకోవాలి, మళ్ళీ మళ్ళీ వింటుండాలి. వింటే ఎప్పుడో ఒకప్పుడు మనకి తొందరగా అది కాస్త అంటుకుంటుంది. ఈ భావం, ఈ ఆత్మభావం, నేను ఆత్మని, ఆత్మ కంటే అన్యంగా రెండవది ఏది లేదు అనేటువంటి భావాన్ని చెప్పాలంటే అది వర్ణనాతీతం, అది ఊహాతీతం. ఊహకు అందదు, వర్ణనకు అందదు, ఆలోచనలకు అందదు. ఎప్పుడు అందుద్దండి? ఆలోచనలు ఆగిపోతే అందుద్ది. అమ్మో, ఆలోచనలు చేస్తే అందదంట, ఆలోచనలు ఆగిపోతే అందుద్దంట. ఆలోచనలు ఆగిపోతే అతడే తానే. కాబట్టి తానెవరో తనకు తెలుసు, కానీ తన గురించి తాను చెప్పడానికి మాత్రం మాటలు లేవు. అందుకని ఆలోచనలు చేసే బుద్ధి లేదు అని మనకి ఇక్కడ తెలియజేస్తా ఉన్నారు. ప్రవృత్తి గళిత అన్నారు రెండో మాట. ప్రవృత్తి గళిత, ఏదో పని చేయాలా అనేటువంటి ఆలోచన లేదు, కోరిక లేదు. పని చేయకుండా ఉంటే భలే ఉంటుంది కదా. ఏదో పనులున్నా తప్పించుకుంటే బాగుంటుంది కదా. ఏంటోనండి అబ్బా ఈ పని చేయలేకపోతున్నానండి అని అంటుంటాం కదా. ఇప్పుడంట అసలు పని చెయ్యాలనే ఆలోచనే రాదు, పని చేయాలనేటువంటి భావమే పుట్టదు, ఏ కోరిక ఉండదు. దేన్నన్నా పొందాలని కానీ దేన్నన్నా వదిలించుకోవాలని కానీ అది లేదు. ఇదిగో ఇది నాకు కావాలా, అది వద్దు అనేటువంటి మాట లేదు. అంతటా ఉన్నటువంటి బ్రహ్మమే నేను అనేటువంటి అనుభూతి మాత్రమే ఉంటుంది. ఆ అనుభూతిలో నిలిచినప్పుడు, నేను పరమానందంలో నిలిచినప్పుడు, నేను బ్రహ్మానందంలో నిలిచినప్పుడు ఇక్కడ ఏదైనా చిన్న చిన్న సుఖాన్ని పొందాలనుకుంటానా? అన్ని సుఖాలు దాంట్లోనే ఉన్నాయి కదా. సుఖాలన్నీ దాంట్లోనే ఉన్నాయి. ఇంకా నేను వేరే సుఖం ఏం పొందుతాను? వేరే సుఖం పొందకపోతే నాకు ఇంకా కోరిక ఏమిటి?
నేను తెచ్చుకోవాల్సిందేంది, నేను అనుభవించాల్సిందేముంది, ఏం లేవు. కనుక అసలు పని చేయాలనే ఆలోచనే లేదు. ఇక ఇదం న జానే అనిదం న జానే, ఇదం న జానే అనిదం న జానే. నేను ఆత్మగా బ్రహ్మముగా ఉన్నప్పుడు ఇది అని గాని అది అని గాని నాకేం తెలియటలా. మొట్టమొదటి గుర్తుపెట్టుకోండి, బుద్ధి అనేది లేదు. అది లేనప్పుడు ఇది ఇది ఫలానా అండి, అది ఫలానా అండి, ఇదైతే నాకు కావాల్సిందండి, అదైతే నాకు అక్కర్లేదు. ఇవన్నీ ఏమన్నా పుడతాయా మా ఆలోచనలు? ఏం లేవు. ఇది అంటే దేహమనో బుద్ధులు, అది అంటే జగత్తు. ఇది లేదు అది లేదు, ఏదీ లేదు, నువ్వు మాత్రమే ఉన్నావు. అది లేకుండా మాత్రం ఉండవు, అది లేకుండా ఉండేది సుషుప్తులు. ఇది లేదు అది లేదు అది లేదు, మూడు లేవు అప్పుడు. ఇప్పుడు మాత్రం ఇది అది లేదు కానీ నేనున్నా. కనుక ఈ దేహాదులు లేవు, అటు జగత్తు లేదు. జగత్ అంటే మొత్తం అంతా ఇప్పుడు ఏదైతే కనపడుతుంది. కాబట్టి ఏమి లేవు. అంటే ఈ దేహ మనోబుద్ధులు ఈ దేహాదుల్ని చుట్టలేదు, ప్రపంచాన్ని చుట్టలేదు. ఆ స్థానంలో ఏముందంటే, ఇది అది అనే చోట ఏముందంటే నేనున్నా. కేవలం పరమాత్మనైనటువంటి నేనున్నా. సూక్ష్మాతి సూక్ష్మై సర్వవ్యాపకమైనటువంటి నేను మాత్రమే ఉన్నా. కనుక ఈ ప్రపంచ స్ఫురణ లేదు. ఏమండి, కళ్ళు తెరుచున్నాయి కదా, ప్రపంచం కనపడుద్ది కదా, ఆయన కనపడదు. అదేమిటండి, కనపడకుండా ఎట్లుంటది? కళ్ళు ఉన్నాయి, ఆ కళ్ళు పనిచేయట్లా. పనిచేయటం లేదంటే అసలు కనపడతలేదా? చత్వారం లేదు, బాగానే ఉన్నాడు కళ్ళు. కనపడ్డా ఆయనకి ఏం తెలియదు అసలు. మనం కూడా కొన్నిటిని కొన్ని సందర్భాల్లో చూసినా పట్టించుకోం. మనం ఏదో ఒక వ్యవహారంలో ఉన్నాం అనుకో, ఆ సమయంలో ఇంట్లో ఎవరో ఏదో కదిలిచ్చారు, వాళ్ళకి ఏదో సమాధానం చెబుతాం కానీ ఆ చెప్పినట్టే మనకు తెలియదు, వాళ్ళు అడిగినట్టు తెలియదు. బాగా క్రికెట్ పిచ్ ఉన్నాడు అనుకో, చివరి బాల్ వేసేటప్పుడు 4 గొట్టాల 4 కొట్టాల, కొడతాడా కొట్టడా కొడతాడా కొట్టడా కొడతాడా కొట్టడా అని ఈయన వెనక ముందు కొట్టుకుంటున్నాడు. ఆ సమయంలో వచ్చింది భార్య, ఏమండి కాఫీ అని. ఆడు పెట్టన్నాడు కానీ పెట్టన్నది తెలియదు, కాఫీ ఇచ్చింది తెలియదు. అందుకని ఆ కాఫీ అట్నే ఉన్నాయి, చల్లారిపోయింది. ఏమండి కాఫీ తీసుకొస్తే అక్కడ పెట్టమన్నారు కదా, తెచ్చావా కాఫీ? ఏమో నాకు తెలియదు అంటే. ఎందుకనంటే అది ఉందిగా. అలాగా ఇప్పుడు వీడు ఎట్లుంటాడంటే పరమాత్మ, ఆహా అద్భుతం. ఎందుకంటే అనంతమైనటువంటి అఖండమైనటువంటి ఆనందంలో ఉన్నాడు. ఆ ఆనందంలో ఉన్నవాడు ఇక్కడ పనికిరాని చిన్న చిన్నవి అల్పమైనటువంటి వీటిని గురించి ఏం ఆలోచిస్తాడు? కాబట్టి అందుకని ఇవన్నీ ఏమి తెలియదు. అందుకనే ఈ ప్రపంచ స్ఫురణ లేదు, ప్రపంచాన్ని అనుభవించే దేహాదులు లేవు. ఉన్నదంతా ఒక్కటే బ్రహ్మం. ఆ బ్రహ్మం నేనే అంతటా ఉన్నాను, నాకంటే వేరుగా రెండో తెలియదు. ఇప్పుడు దాకా నేను పరమాత్మ అంటే ఏదో 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 అనుకున్నా. ఇప్పుడు తెలిసింది పరమాత్మ అంటే ఏమి లేదు, నేనే అని. అలా అంతటా ఉన్నటువంటి ఆ బ్రహ్మాన్ని నేనే అనేటువంటి అనుభవాన్ని వర్ణించలేకపోతున్నాడు. బుద్ధికి అతీతంగా అనుభవం, బుద్ధితోటి వర్ణించడానికి వీల్లేదు అనుభవాన్ని. అందుకనే ఆ అనుభవంలో తాను తప్ప మరేమి లేదు, అలా ఉన్నాడు. ఇక ఇప్పుడు ఎట్లా ఉందంట, అపారం సుఖం అస్తి, అపారం సుఖం అస్తి. ఇప్పుడు ఈ సుఖం మామూలు సుఖం కాదు, మన వస్తువుల ద్వారా వచ్చేది కాదు, లేదా తెచ్చుకోవాలంటే తెచ్చుకుంటే వచ్చేది కాదు. ఏ వస్తువు లేకుండా పరమాత్మగా ఉండటం వల్ల కలిగేటువంటి ఆనందం, అదే బ్రహ్మానందం. ఈ బ్రహ్మానుభవం ద్వారా బ్రహ్మానందం వస్తుంది. ఆ ఆనందం అంతులేని ఆనందం, దానికి అంతం లేదు. అటువంటిది ఆనందం. ఎక్కడి నుంచి వస్తుంది ఈ ఆనందం? ఎంతవరకు ఉంది ఈ ఆనందం? వాటిని చెప్పడానికి మనోబుద్ధులు లేవు. కాబట్టి ఈ ఆనందానుభూతితో సాధకుడు ఆనంద తాండవ నృత్యం చేస్తాడు. నృత్యం చేస్తాడంటే ఎగిరి గంతులేస్తాడని కాదు, ఒకవేళ వేస్తే వేయచ్చు అని తెలియకుండా. కానీ ఆనంద తాండవం ఎట్లా ఉంటది? మనకి భజగోవిందం అని చెప్పి నందతి నందతి నందత్యేవా అని, ఆనందమే ఆనందం, ఆనందమే ఆనందం, ఆనందమే ఆనందం.
అని చెప్పారే, అదిగో అలా ఉంటది. ఇప్పుడు మనకు అలాంటి అనుభవం లేదు. ఎందుకనంటే 1,00,00,000 రూపాయలు పైనుంచి ఊడి నీ దగ్గర పడ్డాయి అనుకోండి ఒళ్ళు, అప్పుడు కూడా మీకు ఆనందం లేదు. ఆనందమే, 1,00,00,000 రూపాయలు వచ్చినాయి గబుక్కున వచ్చుద్ది ఆనందం, గబుక్కున బద్ది. 40 లక్షలు కట్టాలంటండి గవర్నమెంట్కి, అంతే పోయింది. కనుక అక్కడ మాత్రం వచ్చేది లేదు, కట్టే పని లేదు, కానీ ఆనందం మాత్రమే ఉంటుంది. ఆ ఆనందంలో కొంచెం ఒక్కొక్క నలుసు మనకు అంత ఉంటుంది అప్పుడప్పుడు, అంతే. ఎంత అందినా అక్కడ మాత్రమే కొరత ఉండదు. అది ఆనందం. ఆ స్థితిలో అతడికి దేహ మనోబుద్ధులు లేవు, జగత్తు లేదు, ఒక్కటే అనుభవం, మాటలకి అందటానికి వీలు లేనటువంటి అనుభవం. దాన్నే మహానుభవం అంటారు, బ్రహ్మానంద అనుభవం. నందతి నందతి నందత్యేవ, అలా చెప్పినట్లుగా అటువంటి ఆనందం కలుగుతుంది అని ఈ శ్లోకం ద్వారా ఆత్మానుభూతి పొందినటువంటి శిష్యుడి యొక్క అనుభూతి మనకి తెలుస్తుంది. ఇంకా ఏమంటున్నాడు చూడండి, 483. వాచా వక్తుమశక్యమేవ మనసా వాచా వక్తుమశక్యమేవ మనసా మంతుం న వా శక్యతే మంతుం న వా శక్యతే ఆనందామృత పూరిత పరా స్వానందామృత పూరిత పరా బ్రహ్మాంబుధేర్వైభవం బ్రహ్మాంబుధేర్వైభవం అంభోరాసి విశీర్ణ వార్షిక శిలా అంభోరాసి వికీర్ణ వార్షిక శిలా భావం భజన్మే మనో భావం భజేన్మే మనో యాంశాంశలవే విలీన మధునా యస్యాం శాం సలవే విలీన మధునా నందాత్మనా నిర్వృతం నందాత్మనా నిర్వృతం వాచా వక్తుమశక్యమేవ మనసా వాచా వక్తుమశక్యమేవ మనసా అంతుం న వా శక్యతే మంతుం న వా శక్యతే అమృత పూరిత పరా స్వానందామృత పూరిత పరా బ్రహ్మాంబుధేర్వైభవం బ్రహ్మాంబుధేర్వైభవం అంభోరాసి విశీర్ణ వార్షిక శిలా అంభోరాసి విశీర్ణ వార్షిక శిలా భావం భజన్మే మనో భావం భజేన్మే మనో యాంశాంశలవే విలీన మధునా యస్యాం శాం సలవే విలీన మధునా నందాత్మనా నిర్వృతం నందాత్మనా నిర్వృతం. వాచా వక్తుం అశక్యం ఏవా. ఓ మహాత్మా, ఈ అనుభవాన్ని వర్ణించటానికి మాటలు లేవయ్యా. అనుభవాన్ని వర్ణించటానికి ఈ వాక్కు చాలదు. మనసా మంతుం నవా శక్యతే. కానీ మనసుతో భావిద్దామంటే అది కూడా సాధ్యం కావట్లా. మాటతో చెప్పటానికి వల్ల కావట్లేదు, మనసుతో భావించడానికి వీలు కావటం లేదు. పరబ్రహ్మ స్వానందామృత, తన ఆనందం అనేటువంటి అమృత రసమైనటువంటి పరబ్రహ్మ తత్వాన్ని, ఆనంద రస పరబ్రహ్మ తత్వాన్ని పూరపూరిత అంబుధేర్ వైభవం ఎలాగుందంటే ప్రవాహంతో నిండినటువంటి సముద్రంలాగా ఉంది. ఎలా ఉందంటే నా ఆనందం సముద్రం ఎట్లా ఉంటుందో అలా ఉంది. అంతేకాదు అంభోరాశి విశీర్ణ వార్షిక శిలాభావం. మహాసముద్రంలో వడగళ్ళు పడతాయి, వడగళ్ళ వానన వస్తుంటది, రాళ్ల మాదిరిగా ఉంటది. కింద పడిన తర్వాత అది ఐస్ ముక్క. అది సముద్రంలో పడ్డది అనుకోండి,
అక్కడి నుంచి పడేటప్పుడు పెద్ద రాయిలాగా పడుద్ది. ఆ పడ్డది ఏమవుతుందంటే సముద్రంలో బాగా లోతుకు పోయి పైకి వచ్చేటప్పటికల్లా ఇక అది ఉండదు. ఎందుకంటే కరిగిపోద్దిగా, అది ఐస్ కాదు, కరిగిపోద్ది. సముద్రంలో ఎట్లా అయితే వడగళ్ళు పడిపోయి కరిగిపోతుంటాయో భజన్ మే మనో, నా మనస్సు అట్ట అయిపోయిందయ్యా. నా మనస్సు అనేటువంటి వడగళ్ళు ఈ సముద్రం, ఆనంద సముద్రం, ఆనంద సాగరం, బ్రహ్మానంద సాగరం అనే దాంట్లో పడి మునిగి కాసేపు దూరం లోపలికి పోయి ఇంకా పైకి రాలా, పోయింది. అట్లా పోయింది నా మనసు. యస్యాం శాంశలదే విలీన, పరబ్రహ్మలో ఇక అణుమాత్రం కూడా లేకుండా, కొద్దిగా అది కూడా లేకుండా మనసు పూర్తిగా లీనమైపోవటంతో మధునానందాత్మనా నివృత్తం, అఖండ ఆనంద అనుభవాన్ని పొందుతున్నాం. ఇది నా పరిస్థితి అంటున్నాడు. ఈ మాటలు చెప్పేటప్పుడే బాగా బుద్ధిని ఇక్కడ పెట్టాలి. పెడతారని నేను ఆశిస్తున్నా కొంతమంది అయినా. ఎందుకనంటే ఆనందాన్ని వర్ణించలేకపోతున్నానని చెప్పాడు ఇంతకుముందు, ఇప్పుడు చెబుతున్నాడు. ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి రీతిలో చెబుతున్నాడు. అందుకనే ఆ శ్లోకం యొక్క సరళి కూడా మార్చేశాడు. అలా మార్చి ఇక్కడ చెప్తున్నాడు. ఏమని చెబుతున్నాడు? నా ఆనందం ఎట్లాడిదో మాటలతో చెప్పలేకపోతున్నాను. ఎందుకని చెప్పలేకపోతున్నాను? ఏం చేస్తాం, నా వాక్కు, నా మనస్సు అన్ని పోయినాయి. అవి ఉంటే నేను ఏదైనా చెప్పేవాడిని, అవి ఏం పోయినాయి. అవి ఉన్నప్పుడేమో చెప్పటానికి నాకు అనుభవం లేదు, ఉన్నప్పుడేమో చెప్పటానికి లేదు, చెప్పటానికి ఉన్నప్పుడేమో చెప్పటానికి అవకాశం లేకుండా పోయింది అని శిష్యుడు ఆత్మానుభూతిలో నిలిచినప్పుడు కలుగుతున్నటువంటి ఆనందాన్ని, ఆ బ్రహ్మానందాన్ని అప్రయత్నంగా ఆశువుగా గానం చేస్తున్నాడు, పాడుతున్నాడు. తన ఆనందం ఎలాగా ఉందో పాడుతున్నాడు. ఎందుకనంటే ఇలాంటి ఆనందం ఉంటుందని తెలియదు పాపం. గురువు బోధ చేసేటప్పుడు కూడా అయ్యా ఆత్మ అంటే, ఆత్మానందం అంటే, బ్రహ్మానందం అంటే అద్భుతమైనటువంటిది అని చెప్పినా ఏదోలే అద్భుతమైందిలే అనుకున్నాడే గాని ఇలా ఉంటుందని పాపం ఆయనకేం తెలుసు. ఇది ఎవరి ఆనందాన్ని పోల్చడానికి వీల్లేదే. సాక్షాత్తు బ్రహ్మదేవుడో, విష్ణుమూర్తో, ఈశ్వరుడో వాళ్ళకు కూడా ఈ ఆనందం లేదే. అటువంటి ఆనందం ఇది. వాళ్ళకున్న ఆనందమైనా ఏదో వర్ణించి చెప్పొచ్చు, కానీ నా ఆనందాన్ని ఎవరు వర్ణించడానికి వీలు లేకుండా ఉన్నది అని చెప్తున్నాడు. ఇంత ముందు కూడా ఆనందం ఉంది ఈయనకి. ఎప్పుడంటే వస్తువుల ద్వారా, విషయాల ద్వారా వచ్చే ఆనందం, విషయానందం. ఏదన్నా ఒక వస్తువు కావాలనుకుంటే వచ్చిందనుకోండి, దాని ద్వారా వచ్చేటువంటి ఆనందం. ఆ ఆనందాన్ని వర్ణించి చెప్పాడు. కానీ ఇప్పుడు ఈ ఆనందాన్ని ఎంత చెప్పినా చాలతల్లా. ఏమని చెప్పాలా, ఎంతని చెప్పాలా, చెప్పటానికి మాట లేదే, చెప్పటానికి మనసు రావటం లేదే, అసలు ఎలాగా అని. ఈ ఆనందమేమో అపారమైనటువంటి ఆనందం, వాక్యేమో పరిమితం. పరిమితమైనటువంటి వాక్కుతో అపరిమితమైనటువంటి ఆనందాన్ని చెప్పలేకపోతున్నాం. ఎందుకు చెప్పలేకపోతున్నాడని ఎవరికైనా సందేహం రావచ్చు. ఏమయ్యా నువ్వు ఆనందాన్ని పొందితే ఎందుకు చెప్పలేవు, నిజంగా నువ్వు ఆనందాన్ని పొందుతున్నావా అని ఎవడన్నా అడిగాడు అనుకోండి, ఏం చెబుతాడు పాపం. ఆనందాన్ని పొందుతున్నాడు, చెప్పాలంటే ఆ ఆనందాన్ని చెప్పగలిగినటువంటి వాక్కు లేదు, మనసు లేదు. ఇవన్నీ పరిమితం, చిన్న చిన్నవి. మనసు, వాక్ అని చిన్నవి. ఆయన పెద్దోడు, ఆ పెద్దోడిని ఈ చెప్పలేకపోతాం. కాబట్టి మాటలతో వర్ణించి చెప్పలేకపోతున్నాడు. మనసామంతం నా శక్యతే, మాటలతోనే కాదు మనసు ద్వారా కూడా భావించటానికి కూడా వీలు లేకుండా. ఎందుకని మనసుతో అనుభవాన్ని ఊహిద్దామంటే ఈ మనసు కూడా పరిమితమేగా. ఆ అనుభవం ఏమో అపరిమితం, ఈ మనసేమో పరిమితం. మరి పరిమితమైనటువంటి మనస్సు అపరిమితమైనటువంటి ఆత్మానందాన్ని ఎలా భావించగలుగుతుంది? భావించలేదు. కానీ ఎలాగో చెప్పాలని అనిపిస్తా ఉంది. ఇంత ఆనందాన్ని నేను భరించలేకపోతున్నాను, ఈ ఆనందాన్ని ఎట్లాగైనా సరే ఎట్లాగట్టు చెప్పాలా అనేటువంటి భావన ఉంది. అందుకనే ఈ పరబ్రహ్మ తత్వం ఎలాంటిదో అర్థం చేసుకోవటానికి వీలుగా ఓ మాట అంటున్నాడు. ఏమని? ఈ ఆనందం అనేటువంటి అమృతము యొక్క ప్రవాహంతో నిండినటువంటి మహాసముద్రం లాంటిది అని. కానీ అదేనా నిజమా? సముద్రం అంటే దానికి ఎక్కడొక్కడ అంతం ఉందిగా.
మనం నిలబడుతున్నాంగా, అక్కడ దాకా ఆగిపోయిందిగా సముద్రం. కానీ ఈయన ఆనందానికి ఆగేది లేదుగా, అంతం లేదుగా. కనుక సముద్రం అయితే ఎక్కడొక్కడ అంతం ఉంది, అటు ఇటు ఏదో ఉంది. కానీ ఆయన ఆనందానికి అది లేదు. కానీ అంతకంటే చెప్పడానికి వీలాగా చెబుతున్నాడు. అది అత్యంత వైభవోపేతం. ఈ వైభవం అంతా నా స్వరూపం, ఈ ఆనందం అంతా నా స్వరూపం. అయితే అప్పుడు ఎలా ఉంటుంది, ఏమిటి స్థితి అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తున్నాడు. ఎలా ఉంటుంది అది, ఏమిటి అక్కడ ఉంది అని అంటే, సముద్రంలో పడ్డటువంటి వడగళ్ళు ఎలాగైతే కరిగిపోయి సముద్రాకారంగా మారిపోతాయో, అలాగే ఈ మనస్సు కూడా ఈ ఆనందం అనేటువంటి సాగరంలో పడిపోయి కరిగిపోయింది. మనసు కరగటం ఏందండి? మనసు అంటే ఏముంది అక్కడ? మనకి ఏమైనా కనపడుతుందా? ఏమన్నా ఒక ఇనప ముద్ద కనుక మనసు కాస్త కరిగిపోయి నాశనం అయింది. మనోనాశనం అంటాం. సముద్రపు లోతును గొలవానే ఉప్పు బొమ్మ ప్రయత్నం చేసిందండి. ఉప్పుతో తయారైన బొమ్మ, అచ్చంగా ఉప్పుతో, రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా, ఉప్పుతో తయారైంది బొమ్మ. అది సముద్రంలోకి ఎంత ఉందో చూడాలనుకుందండి. చూడాలనుకొని మీతో చెప్పింది. ఓ ఏముందని చెప్పి పెద్ద దారం కట్టి దాన్ని కాస్త సముద్రంలో వదిలేరు. బాగా దారం ఉన్నంత వరకు పోయింది లోపలికి. పోయిన తర్వాత కొలిచిందో కొలవలేదో, సముద్రపు లోతు ఎంతో తెలుసుకుందామని చెప్పి ఇప్పుడు పైకి లాగారు. దారం వచ్చింది, బొమ్మ రాల. ఎందుకని? బొమ్మ కాస్త సముద్రంలో కలిసిపోయింది. ఉప్పు బొమ్మ కదా అది, ఉప్పు సముద్రం. ఉప్పు బొమ్మ ఉప్పు సముద్రంలో పోయింది అంటే అది సముద్రాకారంగా మారిపోయింది. అలాగే మన మనస్సు కూడా ఆత్మధ్యానంలో క్రమక్రమంగా కరిగి 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 చివరికి ఆ పరమానంద స్వరూపంలో లయం అయిపోతుంది. అందుకని ఇక్కడ వార్షిక శిలాభావం అని చెప్పారు. వార్షిక శిల అంటే వడగళ్ళు. చాలా మందికి తెలియదు. వడగళ్ళ వాన వస్తే చూసిన వాళ్ళకి తెలుస్తుంది, కానీ లేకపోతే తెలియదు. నేను కూడా చూశాను. టపటప టపటపట పడ్డాయి. పడుతుంటే దాన్ని పట్టుకుందామంటే పెద్దది కనుకైతే ఒక్కరో చేతికి చిక్కుద్ది, కానీ చిన్న అయితే చెక్క నీరు అయిపోతుంది. ఎందుకంటే కింద పడంగానే టప్పున పగిలిపోతాయి, అది కాస్త నీరు అయిపోతుంది. దాన్ని వార్షిక శిల అంటారు. వడగండి అంటే ఏమి లేదు, చల్లబడ్డటు, బాగా చల్లబడి గట్టిపడినటువంటి నీరే. ఇప్పుడు ఆకాశంలోనే మేఘాల్లోనే బాగా చల్లబడిపోయి కురవాల్సినటువంటి వర్షం గట్టిపడుద్ది. గట్టిపడి అవి పడతాయి, అప్పుడు వడగళ్ళ వాన అంటారు. స్వభావ సిద్ధంగా అది నీరే. ఆ వడగళ్ళు కూడా నీరే. మనం ఐస్ ఉందనుకో, మన ఫ్రిడ్జ్లో పెట్టామనుకో నీళ్లు, ఏమవుద్ది? గడ్డ కట్టుద్ది. ఆ గడ్డ నిజంగా ఏంది? మనం పెట్టి నీళ్ళేగా. నీళ్ళు కాక ఇంకేమైనా దాంట్లో ఏమైనా కలిపామా? ఏమైనా రాళ్ళు బోళ్ళు ఏమైనా పెట్టామా? ఏం లేదు కదా. బట్టి నీళ్ళే గడ్డ అయింది అంతే. అక్కడ నీళ్ళే గడ్డ అయిపోయింది. ఆ గడ్డలే ఇక్కడ పడతామని కనుక ఈ నీళ్ళే, అంతకంటే ఏమి లేదు. ఎప్పుడైతే వడగళ్ళు సముద్రంలో పడ్డాయో ఆ వేగానికి బాగా కిందకి పోతాయి, పైకి వచ్చేటప్పటికి ఇంకేం ఉండదు, అక్కడ సముద్రాకారంగా మారిపోతుంది. కాబట్టి ఇలా రూపు మారినటువంటి ఆత్మ, అది ఆత్మ వైపు తిరిగి ఆత్మలో నిలిస్తే ఆత్మగానే ఉంది. కాబట్టి మన మనసంతా కూడా ఆత్మే, ఇంకా అంతకంటే ఏమి లేదు. ఆ వడగళ్ళలాగానే మనసంతా ఆత్మే, అది ఆత్మగానే నిలిచిపోయింది. కాబట్టి ఇదంతా కూడా కేవలం ఆ ఆనందానుభూతిని చెప్పటానికి, మనసు కూడా అనుభవించడానికి వీల్లేదని చెప్పడానికే ఈ వడగళ్ళ ఉదాహరణ. అలాగే ఆత్మ శరీరంలో కూర్చొని ప్రపంచంలో తిరుగుతూ ఉంటే, శరీరంలో కూర్చొని ఆత్మ ప్రపంచంలో తిరుగుతుంది. ఆత్మ తిరగటం లేదండి, మనం తిరుగుతున్నాం. నిజమేనయ్యా, నువ్వే తిరుగుతున్నావు. కానీ అజ్ఞానంలో ఉన్నప్పుడు నేను 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 అని అంటున్నావు కదా, ఆ నేను ఈ దేహం అని అనుకుంటున్నావు కదా, అదేగా తిరిగేది. కాకపోతే దేహం తిరుగుతుంది, అందులో సింహాసనం వేసుకొని కూర్చొని ఉంది ఆత్మ. ఉందా లేదా? ఉంది. అది ఈ ప్రపంచంలో కూర్చుంటే మనసు అవుద్ది, పరమాత్మలో కూర్చుంటే ఆత్మ. అంతే, ఉన్నది ఒక్కటే. అది మనసా ఆత్మ అంటే మనసు చెప్పొచ్చు, ఆత్మ చెప్పొచ్చు. అజ్ఞానంలో ఉంటే మనసు అని చెప్తావు, జ్ఞానంలో ఉంటే ఆత్మ అని చెప్తావు. ఈ రెంటికి తేడా ఏందనండి? అది జగత్తులో కూర్చుంది, మనసు అయింది.
పరమాత్మలో కూర్చుంది ఆత్మ. అక్కడ అయిపోతేనే దాంట్లో కలిసిపోదు. అంతే. పరబ్రహ్మతత్వంలో నిలిచి ఆత్మాకారంగా బ్రహ్మాకారంగా మారి అఖండ ఆనందానుభూతిని పొందుతుంది. అంటే బ్రహ్మను గురించి ధ్యానించి 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 బ్రహ్మాకారంగా తయారైపోద్ది. అప్పుడు బ్రహ్మానందాన్ని అనుభవిస్తుంది. ఇప్పుడు శిష్యుడు తాను అనుభవించేటువంటి ఈ బ్రహ్మానందాన్ని వర్ణించలేక 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 తంటాలు పడుతున్నాడు. వర్ణించటానికి తంటాలు పడుతున్నాడు. పాపం వర్ణించాలంటే వాక్కు పని చేయటం లేదు, ఆలోచించాలంటే మనసు పని చేయటం లేదు. ఈ రెండూ పని చేయకుండా పాపం ఆయనేమో వర్ణించకుండా ఉండలేకపోతున్నాడు. అందుకని ఎట్లా గట్ట వర్ణించాల. మీరు కూడా ఏదో ఒక అత్యాశ్చర్యకరమైనటువంటి దాన్ని చూశారనుకోండి, అప్పుడు దాన్ని వర్ణించి చెప్పాలి ఇంట్లో వాళ్ళకి. అబ్బా చెప్పడానికి లేదండి, అది ఎంత అట్టుందండి, అబ్బో ఎంత బ్రహ్మాండంగా ఉందండి. ఈయన ఎప్పుడు సముద్రాన్ని చూడాల, ఇప్పుడు మీరు కొత్తగా సముద్రాన్ని చూశారు, మీరు కూడా ఇదే మొదలు. ఓ ఆశ్చర్యపోయారు. ఎప్పుడు చూడకపోతే అంత అట్నే ఉంటుంది. చెప్పాలంటే చెప్పలేకపోతుంది. ఎంత ఉంటుందంటే మన చెరువు అంత ఉంటుందా అని అడుగుతాడు. అబ్బా మన చెరువు ఏందండి ఇంకా పెద్దండి. నది ఎంత ఉంటుందా? నది ఏందండి ఇంకా పెద్దండి. ఇంకా పెద్ద అంటే ఎంత ఉంటుంది? మన ఊరు ఎంత ఉంటుందా? మన ఊరు ఏందండి అసలు ఇంకా పెద్ద. మన రాష్ట్రం ఎంత ఉంటుందా? మన రాష్ట్రం ఏందండి ఇంకా పెద్దండి. నువ్వు ఎంతో చెబుతున్నావు, ఆయనకి ఎంతో అర్థం కాదు. ఇంతే, ఆయన చూస్తే గాని అర్థం కాదు. అలాగే ఆత్మానందాన్ని మనం అనుభవిస్తే గాని మనకు అర్థం కాదు. మనం ఆత్మానందం అంటే ఎట్టుంటుందో దాని మీద మనకి రుచి పుట్టడం కోసమే ఇదిగో ఈ శ్లోకాలన్నీ ఉన్నాయి. ఈ ఆనందం ఎట్లా ఉంటుందో మనకు గనక తెలిస్తే మళ్ళీ 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 ఆనందాన్ని పొందటానికి బాగా ప్రయత్నం చేస్తుంటాం. ఎప్పుడన్నా ఆ పోతే పోనీ నన్ను జారిపోయావు అనుకో, ఆ జారిపోయినప్పుడు కూడా మళ్ళీ ఈ శ్లోకం కనుక చదువుకున్నాం అనుకో, ఏమన్నా కానీ ఎంత కష్టమన్నా కానీ ఎంత త్యాగమన్నా చేసి ఆ ఆనందాన్ని అనుభవించాల్సిందే అనేటువంటి భావన రావాలి మనకి. అదిగో అందుకోసమని ఇక్కడ చెప్తున్నారు. అబ్బా చెప్పలేనండి, ఏమండి, అబ్బా ఎంత ఆనందం అండి, ఆహా అద్భుతం, పరమాద్భుతం, మహాద్భుతం. ఇంతే. కానీ ఎంత అనేది కరెక్ట్ ఇది. సరే, ఇంత ఆనందాన్ని వర్ణించాడు ఈ రెండు మంత్రాల్లో. ఇప్పటి వరకు తాను చూసినటువంటి జగత్తు ఏమైంది, అయ్యో ఇప్పుడు దాకా జగత్తు ఉండాలి కదా, ఏమైంది అనేటువంటి దాన్ని వర్ణించబోతున్నాడు తర్వాత శ్లోకంలో. దాన్ని మనం రేపు చెప్పుకుందాం. 484. ఇందాక మనం చదివినటువంటి శ్లోకాలే ఇవి. మొదట్లో చదివి 482, 83, 83. సరే, రేపు భగవద్గీత పారాయణం ఉంది ఏకాదశి సందర్భంగా. అందరు కూడా ఎప్పటి మాదిరిగానే ఈ పారాయణలో పాల్గొనండి. సాయంత్రం 6 గంటల దగ్గర నుంచి 8:30 వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. చిలకలూరిపేటలో ఉన్నటువంటి శిష్యులు లేదా దగ్గర వాళ్ళల్లో ఉన్నటువంటి శిష్యులు రావాలని అనుకుంటే ఎవరైనా కూడా రావచ్చు. అలాగే శిష్యులు కూడా ఒకరికొకరు తెలిసినటువంటి వాళ్ళకి చెప్పుకొని రండి. ఎందుకంటే ఈ జూమ్ క్లాసులోనే చెబుతున్నాం కాబట్టి ప్రత్యేకంగా ఇళ్ళకి ఫోన్ చేయడానికి కుదరటలేదు కాబట్టి అందుకని మీరందరూ కూడా దీన్నే ఆహ్వానంగా భావించి రావచ్చు. ఫస్ట్ క్వశ్చన్ పంపిస్తుంది. రెండు 212వ శ్లోకంలో శిష్యుని సందేహం ఏమిటి? దేహభావన తొలిగేది ఎలా అని, పంచకోశాలను నిరసిస్తే ఏముంటుంది అని, ఆత్మానుభూతి ఎలా అని.
ఓకే, స్టాప్ చేస్తున్నానండి. రైట్ ఆన్సర్. పంచకోశాలను నిరసిస్తే ఏముంటుంది అని 215 మంది కరెక్ట్గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. శిష్యుడు పరతత్వాన్ని ఎలా అవగాహన చేసుకున్నాడు? గురుబోధ, శృతి ప్రమాణాలు, విచారణ ద్వారా, శాస్త్రం తెలుసుకొని, సాధనలతో. ఓకే, స్టాప్ చేస్తున్నానండి. అందరూ రైట్ ఆన్సర్ని టచ్ చేసి సబ్మిట్ కూడా చేయాలి. రైట్ ఆన్సర్. గురుబోధ, శృతి ప్రమాణాలు, విచారణ ద్వారా 269 మంది కరెక్ట్గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. పంచకోశాలను నిరసిస్తే మిగిలేది ఏమిటి? ఈ జగత్తు, శూన్యం, సత్యవస్తువైన ఆత్మ. ఓకే, స్టాప్ చేస్తున్నానండి. రైట్ ఆన్సర్. సత్యవస్తువైన ఆత్మ. 262 మంది కరెక్ట్గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. గురుబోధ ద్వారా తన నిజస్వరూపాన్ని గ్రహిస్తే అది ఎట్టి జ్ఞానం? పరోక్ష జ్ఞానం, శుద్ధ జ్ఞానం, శాస్త్ర జ్ఞానం. ఓకే, స్టాప్ చేస్తున్నానండి. రైట్ ఆన్సర్. పరోక్ష జ్ఞానం. 198 మంది కరెక్ట్గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. గ్రహించిన జ్ఞానాన్ని అనుభవానికి తెచ్చుకుంటే ఏ జ్ఞానం అవుతుంది? శాశ్వత జ్ఞానం, పరోక్ష జ్ఞానం, అపరోక్ష జ్ఞానం. ఓకే, స్టాప్ చేస్తున్నానండి. రైట్ ఆన్సర్. అపరోక్ష జ్ఞానం. 207 మంది కరెక్ట్గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్.
మనస్సు ఎందుకు చలిస్తూ ఉంటుంది? కర్మల కొరకు, ఇంద్రియాలు విషయాలను సేకరించి అందించటం వల్ల, అది దాని స్వభావం. ఓకే, స్టాప్ చేస్తున్నానండి. రైట్ ఆన్సర్. ఇంద్రియాలు విషయాలను సేకరించి అందించటం వల్ల 266 మంది కరెక్ట్గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. ఇంద్రియాలు విషయాలను మనస్సుకు అందించకపోతే ఏమవుతుంది? నశించిపోతుంది, నిర్మలమవుతుంది, మనస్సు మొద్దుబారిపోతుంది. ఓకే, స్టాప్ చేస్తున్నానండి. రైట్ ఆన్సర్ నిర్మలమవుతుంది. 194 మంది కరెక్ట్గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. ఆత్మగా బ్రహ్మముగా ఉంటే ఆ స్థితి ఏమిటి? చలించే స్థితి, నిశ్చల స్థితి, ఆత్మానుభూతి. ఓకే, స్టాప్ చేస్తున్నానండి. రైట్ ఆన్సర్ ఆత్మానుభూతి. 217 మంది కరెక్ట్గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. కాలం ఎప్పుడు స్తంభించిపోయినట్లుంటుంది? సుషుప్తిలో, స్వప్నంలో, జాగ్రత్తలో. ఓకే, స్టాప్ చేస్తున్నానండి. రైట్ ఆన్సర్ సుషుప్తిలో. 258 మంది కరెక్ట్గా ఆన్సర్ చేశారు. లాస్ట్ క్వశ్చన్. ఏ అవస్థలో కాలం బాగా తెలుస్తుంది? సుషుప్తి అవస్థలో, స్వప్నావస్థలో, జాగ్రత్త అవస్థలో.
ఓకే, స్టాప్ చేస్తున్నానండి. రైట్ ఆన్సర్. జాగ్రత్త అవస్థలో 266 మంది కరెక్ట్గా ఆన్సర్ చేశారు. ఆ, గురుగారు ధ్యానం ఉందా? ఆహా. ఓకే, రేపు శ్లోకాలు ఎవరు చదవాలనేది ఆ, పంపిస్తామండి.